నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైన వ్యసనాలు, చెడ్డ కోరికలు, చెడ్డ తలంపులు నిన్ను వేధిస్తూ ఉన్నాయా? వాటిని జయించుట ఎలా మార్గమని ఆలోచిస్తున్నావా? దేవుని దృష్టికి నేను ఎలా పాపం చేయకుండా ఉండగలగాలి, పరిశుద్ధంగా బ్రతకడానికి ఎలా శక్తిని సంపాదించుకోవాలి అని ఆలోచిస్తున్నావా? నా దృష్టికి నీవు పాపం చేయకుండా నీతిమంతుడవుగా, నీతిమంతురాలవుగా మీరు బ్రతకాలి అని అంటే బైబిలు చెబుతున్న సత్యాన్ని మీరు గమనించాలి, దాన్ని మీ జీవితంలో స్వీకరించాలి. మీరు అలా చేసినప్పుడు నా దృష్టికి తప్పకుండా మీరు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా బ్రతకగలుగుతారు. అయితే ఇలా చేయడానికి మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 119:11లో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. భక్తులు పాపం చేయకుండా వారి జీవితాలను పవిత్రంగా కాపాడుకోవడానికి బలమైన కారణం వారి హృదయములో